కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ను ప్రభుత్వం రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాటపట్టింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ హుస్నాబాద్లో ప్రజా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు పాల్గొన్నారు. ప్రాజెక్టును కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలను సస్యశ్యామలం చేస్తామన్న టీఆర్ఎస్ సర్కార్ తోటపల్లిని రద్దు చేయటమేంటని ప్రశ్నించారు మాజీ ఎంపీ వివేక్. ఈ తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో అంటే ఇంత మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉచిత కరెంట్ ఇవ్వడం వలన, ఇక్కడ రుణమాఫీ చేయడం వలన మన కరీంనగర్ రైతులకు ఉపయోగపడడం జరిగింది. దాని ప్రకారంగానే ఇప్పుడు కూడా రైతులకు ఈ 48,000 ఎకరాలు ఏదైతే రావాలనో, వాళ్ళు సాగునీటి కోసం ఈ ప్రాజెక్ట్ రావాలనో, టీఆర్ఎస్ పార్టీ మొన్న ఎలక్షన్లో ఒక వాగ్దానం ఇచ్చినారు. కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలు సాగునీటి చేస్తామని చెప్పి వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఇక్కడ 48,000 ఎకరాలు ఈ సాగునీటి నుంచి తీసేస్తే మరి 1,00,000 ఎకరాలు ఎక్కడొస్తాయి? ఇక్కడ అందు గురించి ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. ఏదైతే హామీ ఇచ్చినారో 1,00,000 ఎకరాలు సాగునీటి చేస్తామని చెప్పి, ఈ 48 ఎకరాల ప్రాజెక్టు, తోటపల్లి ప్రాజెక్టు తొందరగా అమలు చేసి దీనికి ఫండ్స్ శాంక్షన్ చేసి ఇది చెయ్యాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. రైతుల పక్షాన ఉంటాము. మీతో ఏ కార్యక్రమంలో అయినా కానీ మేము మీతో వెంట ఉంటామని చెప్పి మీకు విశ్వాసం ఇప్పిస్తూ